मेडिकल कॉलेज प्रीवीटी करना, मेडिकल कॉलेज प्रीवीटी करना। मेडिकल कॉलेज जगह मगर ना क्या तो मेडिकल कॉलेज प्रीवीटी करना, मेडिकल कॉलेज प्रीवीटी करना। జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం పరిపాలన చేసిన ముఖ్యమంత్రి అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన చేసిన మెడికల్ కాలేజీలు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, స్కూల్ విద్య కానీ ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడియే చేసుకుని వచ్చారు. ఈ ప్రభుత్వం చేయలేదు. పైగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మా బీసీ కానీ ఒక్కొక్క కులాలు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డబ్బులు పెట్టి అయితే మేము చదివించుకోలేము. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ కాలేజీలు కానీ గవర్నమెంట్ పరంగా ఉంటే మాకులాంటి పిల్లలు కూడా చదువుకొని డాక్టర్లు అయ్యే అవకాశం ఫ్యూచర్లో ఉంటుంది. దయచేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఇది ప్రైవేట్ పరం చేయకుండా ఆ గవర్నమెంట్ కాలేజీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే 17 కాలేజీలు గవర్నమెంట్కి పెట్టారో అలాగే ఉంచాలని, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసే జీవోని అన్ని రద్దు చేసి ఆ గవర్నమెంట్ పరంగానే దాన్ని రన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మంజూరు చేస్తే అందులో 5 కాలేజీలు వేళ నిర్మించి అందులో విధులు కొనసాగుతుంటే మిగతా కాలేజీలని ఈ కాలేజీలని కలిపి కేవలం సంవత్సరానికి 99 రూపాయలు లీజుకి 66 సంవత్సరాలు లీజుకి ఇవ్వడం అన్నది చాలా దారుణమైన విషయం. మేము ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ రద్దు చేసే వరకు కూడా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు గ్రామ స్థాయి నుండి కూడా పోరాటం చేసి ఈ మెడికల్ కాలేజీలు నిలిపేసే వరకు ప్రైవేటీకరణ నిలిపేసే వరకు గ్రామ స్థాయి నుంచి కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా సుమారు 14 మెడికల్ కాలేజీలను తీసుకురావడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు, దాంట్లో 7 మెడికల్ కాలేజీలని పూర్తి 90% పూర్తి చేయడం జరిగింది. బిల్డింగ్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఒకేసారి కోట్లాది రూపాయలు పెట్టి చేయడం జరిగింది. అది ప్రభుత్వ పరంగా ఆ మెడికల్ కాలేజీ జరిగితే మీకు సామాన్యుడికి వైద్యం జరగడం చాలా సులువు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం వారికి హాస్పిటల్ వారికి బిల్లు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ నిలిపివేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పూర్తి అసమర్థతతో నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ ప్రైవేటీకరణ జరిగితే వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి చదువుకునే విద్యార్థులకు కూడా ఫీజులు పెంచేసి వాళ్ళు ఇష్టం వచ్చిన డొనేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రభుత్వ పరంగా ఉంటే మనకి కేటగిరీ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఫీజులు తీసుకోవడం జరుగుతుంది. వైద్యం కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేయడం జరుగుతుంది. అందుకని ప్రైవేటీకరణ అనేది చాలా దారుణం అని, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వెంటనే మొదలెట్టేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఆరోగ్యశ్రీ మరి సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఆరోగ్యశ్రీ నెలల నుంచి జరగటం లేదు. కానీ ఒకడు స్పందన లేదు, ప్రభుత్వం స్పందన లేదు, మరి ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ఏంటో అర్థం లేదు. ఆశ్చర్యమైన విషయం. అది ప్రత్యేకంగా ఇంకొక విజ్ఞప్తి ఈనాడు వారికి కూడా ఒకసారి చెప్పడం జరిగింది. మరొకసారి చెప్పేది ఏంటంటే, ఏలేరు వరద వస్తూ ఉంది, నిన్న నుంచి వదులుతున్నారు. పేపర్లు అన్నీ కూడా గొల్లపూడి, పిఠాపురం, కిర్లంపూడి, ప్రతిపాడు అన్నీ మునిగిపోతున్నాయని రాస్తాడు. కానీ ఈ పిఠాపురం నీరు, గొల్లపూడి నీరు ఎక్కడికి వెళ్తుంది, ఆ మండలం ఏంటి అన్నది ఏ పేపర్ వారు రాయటం లేదు. పిఠాపురం గొల్లపూడి నీరంతా కొత్తపల్లి మండలంలో ముఖ్యంగా నాగులాపల్లి, ఇసుకపల్లి, రవణక్కపేట, మాధవపురం, అదేవిధంగా ఎండపల్లి, ఈ కొన్నివారు ఈ గ్రామాల్లో ముఖ్యంగా మునిగిపోతాయి. వాళ్ళు వారం రోజులు మునిగితే మనం 15 రోజులు మునుగుతాం. పేపర్ చూడండి,
పిఠాపురం మండలం మునిగిపోతుంది, గొల్లపల్లి మండలం మునిగిపోతుంది, ప్రతిపాడు మునిగిపోతుంది అంటాడు. కానీ కింద ఉన్న సముద్రంలో కలిసి కొత్తపల్లి మండలం ఏమవుతుంది? ఒక పక్కన సముద్రపు కోత, ఒక పక్కనేమో ఏలేరు వరదల ప్రాంతం. రేపు చూడండి, రేపు నుంచి ఉంటుంది మనకు. మళ్ళీ తుఫాన్ చెప్తా ఉన్నాడు, ఏలేరు వదిలేశారట. అది వారు చెప్పి నష్టపరిహారం మీరు అలాగే ఇప్పించలేరు, కానీ కనీసం పేపర్లో రాయటమైనా కొత్తపల్లి మండలం కూడా నష్టపడుతుంది, రైతాంగం నష్టపడతారు. సరిగ్గా కోతల టైం వస్తుంది, రైతు అందరూ విపరీతమైన నష్టపడతారు. దయచేసి మీరు ప్రెస్ వారు గమనించి ఆ కింద ఒక వరడు కొత్తపల్లి మండలం కూడా నష్టం జరుగుతుందని రాయండి. తర్వాత మాకు దేవుడు దయ ఉంటే ఈయన కంపెన్సేషన్ వస్తుంది, లేకపోతే లేదు.